అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఒక నగరం ఉంది. ఆ నగరంలో పుట్టడం కంటే ఆ నగరంలో చావడమే ఆశీర్వాదంగా భావిస్తారు. ఆ నగరం పేరే వారణాసి. ఈ ఎపిసోడ్‌లో వారణాసి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. మనిషికి భూమిపై పుట్టినప్పటి నుంచి ఎన్నో సందేహాలు ఉంటాయి. నేనెవరు? నేనెక్కడి నుంచొచ్చాను? నేను చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాను? భగవంతుడెవరు? ఇలా రకరకాల ప్రశ్నలుంటాయి. ఆ ప్రశ్నలన్నింటికి వెతుక్కుంటూ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. కానీ ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే ఒకే ఒక నగరం ఉంది. దాని పేరే కాశీ. ఈ ఎపిసోడ్లో వారణాసి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మేము అప్లోడ్ చేయంగానే మీకు చేరాలంటే మీరు ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇక ఎపిసోడ్లోకి వెళ్దాం. నేను స్వయంగా వారణాసికి ఒక 4 సార్లు వెళ్ళడం జరిగింది. వారణాసి నగరం ఎలా ఉన్నా కానీ అక్కడ ఏదో వైబ్ ఉంటుంది, అక్కడ ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఉన్నన్ని రోజులు ఉండాలనిపిస్తుంది. ఏదో మనసులో ఒక ప్రశాంతత అనిపిస్తుంది. మామూలుగా మనం శవం గాలుతుంటే చూస్తే అదొక రకంగా భయమో ఇంకేదో ఉంటుంది. అట్లాంటిది వారణాసిలో ఘాట్స్లో కూర్చొని శవాలని కాలుస్తుంటే చూస్తూ ఉండిపోతారు చాలామంది. అది ఒక ధ్యాన పద్ధతి. నేను కూడా చివరికి అక్కడ చేరాల్సిందే అని నిరంతరం స్ఫురణలోకి ఉంచుకోవడానికి అదొక గొప్ప పద్ధతి. ఎప్పుడైతే మనం ఆ మణికర్ణికా ఘాట్లో కానీ ఆ సత్యహరిచంద్ర ఘాట్లో కానీ కూర్చొని వైపు గంగానది ఒడ్డున శవాలను కాలుస్తూ ఉంటారు. అది చూస్తూ ఉంటే మన లోపల హృదయం లోపలికి నాటుకుపోతుంది. నేను పర్మనెంట్ కాదు, నేను అసత్యం, నేను ఇలా కాలిపోవాల్సింది ఎప్పటికైనా, కాబట్టి బ్రతికున్నప్పుడే నేను తెలుసుకోవాలి అన్న స్ఫురణ రావడానికి ఆ ఘాట్స్ మన సాధనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎన్నో ఘాట్లు, హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణికా ఘాటు, రకరకాల ఘాట్లు అక్కడ ఉన్నాయి. ఆ ఘాట్లలో నిత్యం స్నానాలు కొన్ని వేల మంది ఆచరిస్తూ ఉంటారు. నదీ స్నానం అన్నది మన పురాతన కాలం నుంచి ఎంతో ప్రసిద్ధి. వారణాసిలో ఏ ఘాట్లో చూసినా సరే ఎంతోమంది ఉదయమే వచ్చి సాయంత్రం స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ గంగా నది గురించి అయితే ఎన్నో డాక్యుమెంటరీలు ఉన్నాయి. అది ఎంత పుణ్య నది, అది ఎంత మలినాలు దానిలో చేర్చినా కానీ మలినం అంటకుండా ఉంటుంది ఆ నదికి. ఆ వాటర్ టెస్ట్లు ఎన్నో ఉన్నాయి. సరే, మీకు ఎన్నో డాక్యుమెంటరీ ఫిలిమ్స్లో ఉన్నాయి, కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, చూడండి ఆ గంగా నది యొక్క ప్రాముఖ్యత గురించి. ఆ గంగలో స్నానం చేసి ఆ గంగ ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవచ్చు, శివుడిలో లీనమైపోవచ్చు. నాకు ఆ క్షణాలు గుర్తొస్తున్నాయి. నేను కాశీలో గడిపిన క్షణాలు, నేను కాశీలో గడిపిన రోజులు. మన భారతదేశంలో చాలామంది వారణాసికి వెళ్ళి 3 రోజులో 9 రోజులో అక్కడ ఉంటారు. అక్కడున్న వైబ్రేషన్ని, అక్కడున్న ఎనర్జీని తీసుకుంటూ ఉంటారు. కాశీ విశ్వనాథ మందిరం అయితే ఏంటి, అన్నపూర్ణ అయితే ఏంటి, విశాలాక్షి అయితే ఏంటి, కాలభైరవ్ అయితే ఏంటి, ఇలాగే దాని దగ్గరలోనే ఒక గొప్ప బుద్ధుడు మొట్టమొదటిసారి ఆయన ఎన్లైటన్మెంట్ తర్వాత ప్రవచనం ఇచ్చిన నగరం, ప్లేస్ సారనాథ్ అయితే ఏంటి, ఇలా కాశీకి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. కాశీలో నీకు ఎక్కడ చూసినా అఘోరాలు, యోగులు, మునులు, ఋషులు కనిపిస్తారు. గల్లీలో టెంపుల్స్ ఉంటాయి. అసలు కొన్ని వేల టెంపుల్స్ ఉంటాయేమో కాశీనగరంలో అనిపిస్తుంది. అదొక నిజం చెప్పాలంటే అది ఒక అద్భుతమైన నగరం. ఆ నగరంలో మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది వెళ్ళుంటారు కదా, ఆ ఫీల్ వేరే ఉంటుంది. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేం వీడియోలో, కానీ ఒక ఫీల్ ఉంటుంది కాశీలో. నేను చెప్తుంటే మీకు అనిపిస్తుంటుంది, మీ హృదయంలో తాకుతుంటుంది ఒకవేళ మీరు కనుక వెళ్ళొచ్చినట్లయితే. అది ఎంత పురాతనమైన నగరమో వారణాసి అన్నది. చాలా పురాతనమైన నగరం వారణాసి. కొన్ని వేల సంవత్సరాల కింద నిర్మించబడిన నగరం వారణాసి. మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి రకరకాల సాధన పద్ధతులు అవలంబిస్తుంటారు. అక్కడ నాగసాధువులు, అఘోరాలు ఎంతోమంది తపస్సు చేస్తుంటారు. అలాగే బిస్మిల్లా ఖాన్, షహనాయి వినే ఉంటారు. ఆ బిస్మిల్లా ఖాన్ గారు పుట్టిన ఊరు వారణాసియే. ఆయన విశ్వేశ్వరుడికి ప్రతిరోజు విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి ఆయన షహనాయి వాయించేవాళ్ళు. షహనాయి, లాహిరి మహాశయ లాంటి గొప్ప యోగులు ఎందరో పుట్టిన ఊరు
వారణాసి. రైలింగేశ్వర స్వామి లాంటి ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు తపస్సు చేసిన ప్లేసు వారణాసి. వారణాసిని దేవతల ఊరు అని పిలుస్తారు. యోగులు, మునులు తపస్సు చేసిన తపశ్శక్తి అదంతా ఆ నగరంలో ఉంటుంది. కాబట్టి ఆ నగరానికి ఒక అద్భుతమైన వైబ్ ఉంటుంది. ముఖ్యంగా అక్కడికి గనక వెళ్ళి మనం ధ్యాన సాధన చేసినట్టయితే అమోఘం, అద్భుతం. ధ్యానంలో మనం చాలా డీప్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్లోకి వెళ్ళొచ్చు వారణాసిలో ధ్యానం చేస్తే. ఈ వారణాసి నగరంలో ఎంతోమంది ఒక గదిది రెంట్ తీసుకొని ఆ గదిలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అలా సాధన చేస్తూ ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఒక సాధనా నగరం వారణాసి. అందుకే అంత గొప్ప వైబ్ అన్నది వారణాసిలో ఉంటుందని చెప్పుకోవాలి. మేము యోగి టూర్స్ నుంచి 2026 ఫిబ్రవరి 18 నుంచి 25 దాకా వారణాసి యాత్ర నిర్వహిస్తున్నాం. ఈ యాత్రలో కాశీ, అలహాబాద్ త్రివేణి సంగమం, అయోధ్య, నైమిషారణ్యం, బుద్ధగయ లాంటి నగరాలన్నీ తిరుగుతాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి కాల్ చేసి ఈ వారణాసి యాత్రకు రావచ్చు. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మన పురాణాల్లో, వేదాల్లో ఎంతోమంది దేవతలు, దేవుళ్ళుని మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ శివుడు అంటేనే ధ్యానం, శూన్యం. శివుడి ఫోటోలన్నీ కూడా ధ్యాన ముద్రలో ఉంటాయి. అది ఎంతో ఎనర్జెటిక్ ప్లేస్. కాబట్టే వారణాసి నగరాన్ని నరేంద్ర మోడీ గారు కూడా ఎంచుకున్నారు పరిపాలించడానికి. ఆ వారణాసి నగరం నుంచి ఆయన నిలబడుతుంటారు ఎలక్షన్స్లో. నేను టూర్లు తిరుగుతున్నప్పుడు ఒకరిద్దరు విదేశీయులను అడిగాను, మీకు భారతదేశంలో ఏ నగరం అంటే ఇష్టం అని. చాలా వరకు ఫారినర్స్ చెప్పేది ఏంటంటే మాకు వారణాసి అంటే చాలా ఇష్టం, కాశీ అంటే చాలా ఇష్టం అని చెప్తుంటారు. నేను భౌతికంగా ఆలోచిస్తే అనిపించింది, అరే ఇప్పుడంటే కాశీ నీట్గా ఉంటుంది, అంటే మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత రెనోవేషన్స్ జరిగాయి, మున్సిపాలిటీలో డెవలప్మెంట్ జరిగాయి, నీట్గా ఉంటుంది. ఒకప్పుడైతే ఆవులు తిరుగుతుంటాయి గల్లీలలో, చిన్న చిన్న గల్లీలు, ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి, నీట్గా ఉండదు, ఆ ఊరంతా చెత్త చెత్తగా ఉండేది. అలా ఉన్నప్పుడు కూడా ఫారినర్స్ ఎందుకు ఇష్టపడుతున్నారా ఈ ఊరిని అని ఆలోచించేవాడిని. వాళ్ళని అడిగాను కూడా, నా క్యూరియాసిటీ తట్టుకోలేక. ఏమో అండి తెలియదు, మాకు ఆ కాశీ గల్లీల్లో తిరుగుతుంటేనే ఒక అద్భుతమైన అనుభూతి వస్తుంది. మేము 30 రోజులు 40 రోజులు వచ్చి కాశీలో ఉండిపోతాం, కొన్నిసార్లు అయితే 2 months కూడా కాశీలో ఉంటాం అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాశీలో పెద్ద టూరిజం ప్లేస్లు లేవు, అంటే ఏదో ఆడుకోవడానికో సముద్ర తీరాలు అట్లాంటివి ఏం లేవు, ఎంటర్టైన్మెంట్ జోన్ కాదు. అయినా సరే విదేశీయులు వచ్చి 2 నెలల పాటు కాశీలో ఉంటున్నారు అంటే అక్కడ వైబ్ని వాళ్ళు చూడగలుగుతున్నారు, అక్కడ వైబ్ని వాళ్ళు అనుభూతి చెందగలుగుతున్నారు. అందుకనే విదేశీయులు వచ్చి 1 month 2 months రూమ్స్ తీసుకొని కాశీలో ఉండిపోతున్నారు సాధన చేసుకుంటూ. నాకు అనిపిస్తుంది మన భారతీయులు మాత్రం వెళ్ళి ఒకరోజు దర్శనం చేసుకొని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు, లేదా 2 days 3 days నిద్రలు చేసి వస్తుంటారు. చూడండి, ఫారినర్స్ ఎక్కడెక్కడి నుంచో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్స్ తీసుకొని ఇక్కడ అకామిడేషన్లో రెంట్కి తీసుకొని ఒక 2 నెలలు ఉంటున్నారంటే ఏదో అనుభూతి పొందుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఏదో ఒక మ్యాజిక్ వారణాసిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని లక్షలు స్పెండ్ చేసి వచ్చి వారణాసిలో ఉంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మన భారతదేశంలో పుట్టడం గొప్ప అదృష్టం. మనం కూడా ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ, బంధాలు, బాధ్యతలు, ఉద్యోగాలు. కనీసం కొన్ని రోజులైనా సెలవు పెట్టి ఒక 3 రోజులు 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు అలా వారణాసి వెళ్ళి ఉంటే కనుక మనం రీఛార్జ్ అవుతాం. మనం తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం వారణాసి అని చెప్పుకోవాలి. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి వారణాసి వెళ్ళంగానే ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతాయి. ఫస్ట్ డే ఉన్నప్పుడు లాగా సెకండ్ డే ఉండదు, సెకండ్ డే ఉన్నట్టు థర్డ్ డే ఉండదు. నెమ్మదిగా ఆలోచనలు తగ్గుతూ వచ్చి వాళ్ళ లోపల వాళ్ళు స్థిరమవుతారు, శ్వాసలో నిమగ్నం అవుతారు. ఇట్లాంటి గొప్ప మ్యాజిక్, ఒక గొప్ప ఎనర్జీ వారణాసిలో ఉందని చెప్పుకోవాలి. అల్టిమేట్గా వారణాసి నగరం నిర్మించిందే ఆధ్యాత్మిక సాధన కోసం, వారణాసి నగరం నిర్మించిందే ధ్యాన సాధన కోసం. విశ్వనాథ్ వరల్డ్కి అంటే పూర్తి ప్రపంచానికి, విశ్వానికి అధిపతి అయిన విశ్వనాథుడు ఉన్న ప్లేసు వారణాసి. శివుడికి నగరం వారణాసి. వారణాసి అనుభూతి మాటలకు అతీతమైనది. మేము శివోహం అన్న ఒక కార్యక్రమం 300 మంది దాదాపుగా వెళ్ళి 9 రోజులు అక్కడ నాద ధ్యానం, నాద సంగీత ధ్యానం చేయడం జరిగింది. ఎంత గొప్ప అనుభూతో ఆ 9 రోజులు. అందరూ జీవితంలో మర్చిపోలేని రోజులు ఆ 9 రోజులు. వారి ధ్యానంలో వారు వెళ్ళిన లోతులు అని చెప్పాలి. వారణాసి ఆధ్యాత్మిక నగరానికి నా ప్రణామాలు. కాశీ విశ్వేశ్వరుడికి నా ప్రణామాలు.